ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారుస్తా అన్నాడు ఎవడు లేడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్నా ఉన్నారా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. నేను కూడా 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా. ఒక్కోసారి మనం చేసిన ఒక చిన్న పని చాలా పెద్ద మార్పులకు కారణమవుతుంది, లేదా పెద్ద పెద్ద సంఘటనలకు మనకు తెలియకుండానే ఒక చిన్న పాత్ర దాంట్లో పోషిస్తూ వస్తుంటాం. ఒకసారి ఈ వీడియో వినండి. సీఎం సార్, విజయ్ సార్ ఫ్రమ్ ఏబీపీ నెట్వర్క్ సార్. రెండుకి వచ్చింది సార్. ఒకటి పొలిటికల్గా మీ విజన్ ఇప్పుడు అలాగే ఉంది. 2014 ఆ టైంలో ఎలా ఉందో అమరావతికి సంబంధించి ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే ఆ టైంలో మీకు ఎదురుదెబ్బ తగిలింది ఎలక్షన్స్లో. అంటే మిగతా ప్రాంతాల్లో వదిలేయండి, ఎక్కడైతే మీరు డెవలప్ చేయాలనుకున్నారో ఇక్కడే మీకు పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. కానీ 5 ఏళ్ళు గడిచేసరికి ఒక ట్రెమెండస్ విక్టరీ అయితే వాళ్ళు మీకు ఇచ్చారు. అంటే ఈ ట్రాన్సిషన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ విజన్ని వాళ్ళు అప్పుడు అర్థం చేసుకోలేకపోయారా? రెండో క్వశ్చన్, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా సుదూరకాలం కావచ్చు, మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్ళి కడపలో పెడతాను, శ్రీకాకుళంలో పెడతాను అనకుండా లీగల్గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి లీగల్గా ఏదైనా అవకాశం ఉందా? రెండో పాయింట్ ఎగ్జామిన్ చేయాలి. ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారుస్తా అన్నాడు ఎవడు లేడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్నా ఉన్నారా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. నేను కూడా 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏపీ సీఎంగా మరోసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కదా. అప్పుడు ఆయన వరుస పెట్టి రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే దాని మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ వచ్చారు. అలాగే ఏర్పాటు చేసిన సమావేశాల్లో మొట్టమొదటి మీటింగ్లోనే ఏపీ రాజధాని పరిస్థితి ఏంటి ఇలాంటి అంశాల మీద మాట్లాడుతూ వచ్చారు. చాలామంది జర్నలిస్టులు రకరకాల ప్రశ్నలు అడిగాం. అందులో ఒక ప్రశ్న అడిగే అవకాశం నాకు వచ్చింది. ఏబీపీ దేశం తరఫున ఆ ప్రశ్న అడిగాము. అప్పటికే ఈ 3 రాజధానుల ప్రాసనం ఇదంతా నడిచింది. గడిచిన 10 ఏళ్లుగా ఏపీకి రాజధాని ఏది అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితుల్లో ప్రజలు పడుతున్న అవస్థలు చూసి ఒక జర్నలిస్ట్గా అడిగిన ప్రశ్న అది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, మళ్ళీ అమరావతి రాజధాని అంటున్నారు. రేపొద్దున మళ్ళీ మీరు ఓడిపోయి వేరే వాళ్ళు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే ఈ 3 రాజధానుల ప్రాసనాన్ని ఎలా తీసుకెళ్లారో చూసాము. సో ఆయన మళ్ళీ రాజధాని మారుస్తాము, ఏ వైజాగ్కో ఏ కడపకో అంటూ ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. లేదు, వేరే ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చి తన అభిప్రాయం ప్రకారం, తన అభిప్రాయం ప్రకారం రాజధాని మరో చోటకు మారుస్తానంటూ చేస్తే ఇక పెట్టుబడిదారులందరూ ఏమైపోవాలి? అసలు ఈ రాజధాని ఒక ఎంత పెద్ద కన్ఫ్యూజన్ ఎందుకు? ఏపీకి రాజధానిగా అమరావతినే కన్ఫర్మ్గా ఉంచేసేలాగా ఒక రాజ్యాంగ పరంగానో చట్టపరంగానో ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఏదైనా ఉందా అని ప్రశ్న అయితే అడగడం జరిగింది. అది అప్పుడు మామూలు ప్రశ్నే. ఖచ్చితంగా దీనికి సంబంధించిన అవకాశం ఏదైనా ఉంటే చూస్తామని ఆయన అయితే అన్నారు. అప్పటికే చాలా కాలం నుంచి కూడా పేపర్లో రాస్తూ వచ్చాయి దీనికి అంటే అప్పటి జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో కూడా ఇలాగ రాజధాని మాటికి మార్చడం కరెక్ట్ కాదు, 3 రాజధానులు అనడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, ఇది లేనిపోయిన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయని పేపర్లో రాస్తూ వచ్చాయి. బట్ సీఎంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ అయితే మేము అడగడం జరిగింది. ఆయన అలాంటి చట్టబద్ధతను ఏదైనా ఏర్పాటు చేసే అవకాశాన్ని చూస్తామని చెప్పారు. నిజానికి అది కొంచెం కష్టమని చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది ఎక్కడ రాజధాని పెట్టుకోవాలనేది. సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అమరావతిని ఒక ప్రత్యేక కేసుగా చూస్తూ కేంద్రం నిర్ణయం తీసుకునేలాగా మేము ప్రయత్నిస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగా పావులు కదుపుతున్నారనమాట. ఈ శనివారం నాడు అత్యవసరంగా ఒక సమావేశం, అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లోనే ఏపీకి రాజధానిగా అమరావతి అని కన్ఫర్మ్ చేస్తూ ఒక ప్రతిపాదనను పార్లమెంట్కి పంపించబోతున్నారు. నిజానికి ఇది పార్లమెంట్ సమావేశంలో దీని గురించి మాట్లాడతారు ఇప్పటికని చెప్పి అందరూ ఎదురు చూశారు. కానీ టైం సరిపోలేదు. దానికి ముందు రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఒక ప్రతిపాదన రావాలని అక్కడ కేబినెట్ సెక్రటరీ అలాగే పార్లమెంట్కి సంబంధించిన పెద్దలు చెప్పారనమాట. ఇప్పటికే ఇక్కడ బడ్జెట్ సమావేశాలు పూర్తయిపోయాయి ఏపీలో. సో ఇమ్మీడియట్గా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి శనివారం దీనికి సంబంధించిన చర్చ జరిపి ఇదే రోజు సాయంత్రం అంటే శనివారం సాయంత్రమే ఆ ప్రతిపాదనను ఢిల్లీ పంపించేస్తున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 2వ తారీఖుతో పార్లమెంటు సమావేశాలు పూర్తయిపోతాయి. సో ఆ తర్వాత మళ్ళీ పంపడం కుదరదు, అది ఇంకా లేట్ అయిపోతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 2వ తారీఖు లోపులోనే ఇది పార్లమెంటు ముందు ఉండాలి కాబట్టి ప్రతిపాదన హడావిడిగా ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రత్యేక సమావేశాన్ని శనివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల చర్చలు జరుగుతాయి. సభ్యులందరూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిన తర్వాత సాయంత్రానికి కల్లా ఒక ప్రతిపాదన రెడీ చేసి ఢిల్లీకి పంపించేస్తారు. ఏపీకి సంబంధించి ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఒక ముఖ్యమైన సంఘటనగానే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రతిపక్ష నేతలందరూ కూడా ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులందరూ అటెండ్ అవుతారో లేదో చూడాలి, జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతారో లేదో చూడాలి. అసలు ఏపీ రాజధానిగా అమరావతిపై ఆయనకున్న అభిప్రాయం ఏంటనేది ఆయన చెబుతారా, లేకపోతే ఈసారి కూడా సమావేశానికి గైర్హాజరు అవుతారనేది తెలియాల్సి ఉంది. బట్ ఏమైనప్పటికీ ఒక కీలకమైన సంఘటనగానే దీన్ని చెప్పాల్సి ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి
పరిణామం ఇది. ఏపీకి రాజధానిగా అమరావతిని కన్ఫర్మ్ చేస్తూ ఒక ప్రతిపాదన రెడీ చేస్తూ ఢిల్లీకి అయితే పంపించబోతుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే రేపొద్దున ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి సహాయం రావాలన్నా కూడా, ఎక్కువగా పట్టుబట్టి అలాంటి నిధులు తెచ్చుకోవాలన్నా కూడా ఇలాంటి ఒక చట్టబద్ధమైన రక్షణ అమరావతికి ఉండాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏపీకి రాజధాని అమరావతి అని కనుక కన్ఫర్మ్ చేస్తే కేంద్రం ఎప్పటికీ ఇది మార్చమని ఒక కన్ఫర్మేషన్ ఇస్తే పెట్టుబడిదారులు కూడా ధైర్యంగా అక్కడ పెట్టుబడులు పెట్టగలరు. ఎందుకంటే అక్కడ రకరకాల సమస్యలు వస్తున్నాయి, కానీ మనీ జనరేట్ చేసేవి లేదా మనీని అంటే డబ్బు కాస్త ఎక్కువగా రాబడి పెరిగేది సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలు ఇంకా స్టార్ట్ కాలేదనే ఒక ఆరోపణ అయితే ఉందో, విమర్శ అయితే ఉంది. కొంచెం నెమ్మదిగా సాగుతున్నాయి, అంటే నత్తనడుకున సాగుతున్నాయి అమరావతి పనులు అనే ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. అది స్పీడప్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఒక రక్షణ అయితే కేంద్రం నుంచి ఉండాల్సిన అవసరం ఉంది. చట్టపరంగా ఒక రక్షణ ఉండాలి, కేంద్రం నుంచి మద్దతు ఉండాలి. అలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ శనివారం నాడు జరగబోయే అత్యంత కీలకమైన సమావేశాలు ఒక వేదికను లేదా ఒక దారిని ఏర్పరిచే అవకాశం ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు.